విమర్శలు చేస్తే దాని అసలు అలా ఇక్కడ ఎవ్వరికి కూడా తెలంగాణ మీద ప్రేమో లేకపోతే తెలంగాణ కల్చర్ దెబ్బతింటుందా, నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే దామగుండం నావీ రైడర్ విషయంలో వీళ్ళు చేసింది ఏంటి? సముద్ర పరంగా రక్షణకు కీలకంగా మారేది, దాన్ని కూడా వ్యతిరేకించారు. వీళ్లకు కావాల్సింది బార్డర్ లో మన జవాన్లు, ఆర్మీ, నావీ అక్కడ ఏ శత్రు దేశాన్ని లేకపోతే శత్రువుల్ని గడగడలాడిస్తారు. కాబట్టి లోపల దేశం లోపల విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళకు తగ్గట్టు కొందరిని ఉపయోగించుకుంటున్నారు. దాంట్లో ఏంటి అంటే చెప్పా కదా, హిందువులు విభజించి పాలించడం అనేది మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినది. ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ చేస్తున్నారు. అంతే తప్ప ఒక మోటివ్ తోనో లేకపోతే ఒక ఆశయంతోనో చేస్తుంది కదా, ఒక విచ్ఛిన్నకర ఆలోచనలతో చేస్తోంది. అది దాంట్లో చాలా క్లియర్ కట్ గా ఉంది. ఈ రోజు ఈ విషయంలో మార్వాడికి సంబంధించి సాయన్న లేకపోతే ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇది ఆగుద్ది అనుకుంటే మార్వాడిల పరంగా ఆగుద్దేమో. ఇంతకు ముందు కోమట్లది, అంతకు ముందు బ్రాహ్మణులది, అంటే ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు. ఇక్కడ మనం చేయాల్సింది ముఖ్యంగా ప్రభుత్వాలు గాని ప్రజలు గాని దేశద్రోహ చర్యలకు, దేశం ఉంటుంది రాష్ట్రం ఉంటదన్నా, దేశం లేని మనందరం ఎక్కడ ఉంటాం? ముక్కలైపోతే అసలు ఏమైపోతాం? కాబట్టి అలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతున్న వాళ్ళ విషయంలో కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. వాళ్ళని ఏ మాత్రం కూడా ఎంకరేజ్ చేయకుండా ప్రజలు వాళ్ళని ఎక్కడికక్కడికి అడ్డుకుంటూ ఉండాలి. ఇవి రెండు మాత్రమే కాపాడగలుగుతాయి తప్ప ఇంకేం చేసినా, ఎవరొచ్చి క్షమాపణలు చెప్పినా, జరిగిపోతోంది ఇది అని చెప్పినా వీళ్ళకి అడ్డుకట్ట వేయలేము. సోషల్ మీడియాలో సంబంధించి చిన్న చిన్న వాటికి సంబంధించే కేసులు అవుతున్నాయి. దేశంలో రాష్ట్రంలో మార్వాడి గొడవ రాబోతుంది అంటే వాళ్ళ మీద కేసులు ఉండవు. ఎవరు పెట్టే వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రారు. అన్న నిజంగా ఒక దళిత బిడ్డను కొట్టారు అనే కోపంతోనే మార్వాడి గో బ్యాక్ అంటే హఫీజ్ పేటలో 1 వీక్ బ్యాక్ కర్రెలు అమ్ముకుంటున్నాడు అని రోడ్డు మీద చంపేశారన్నా. అంటే ఇక్కడ కొట్టడం కంటే చావు చాలా ప్రమాదకరమైంది. ఆ కుటుంబానికి 2 ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, కుటుంబానికి సంబంధించిన 4 ఒక శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తిని 2 చిన్న చిన్న పిల్లలు, వీళ్ళకంటే వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుందని ఆగస్ట్ 10 అదే మళ్ళీ ఒక 2 రోజుల అటు ఇటు ఒక దళిత యువతిని ఆల్రెడీ అంత ముందుకే వివాహమైనటువంటి ఒక పాకిస్తాన్ సంబంధించినటువంటి ముస్లిం యువకుడు పెళ్లి చేసుకుని ఆమెను మోసం చేసి ఒక బిడ్డ పుట్టిన తర్వాత మోసం చేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి వెళ్తే అక్కడ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద కూడా పెద్ద అదేం లేదు. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారు తప్ప ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దళిట్స్ అన్నింటిలో నడవట్లేదు. ప్లస్ ఈ ఉద్యమంలో కూడా అందరూ బ్రేకింగ్ ఫోర్సెస్ కాకపోవచ్చు. బత్తుల రామప్రసాద్ గారు అని ఉంటారు, అన్ని ఇష్యూస్ లో మంచి న్యాయంగా కొట్లాడతారు. కానీ వాళ్ళని కూడా పొల్యూట్ చేస్తున్నారు అట్లా ఉంటారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పృథ్వీరాజ్ గారు కానీ వీళ్ళందరూ ఆ యొక్క ఫోర్స్ లో ఒక ట్రాప్ అవుతున్నారని మా భావజాలం తప్ప అందరూ అట్లా ఉండకపోవచ్చు. తెలంగాణ శ్యామ్ గారికి మాత్రం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి భావజాలంతో నడుస్తారు. అదే నేను ఇందాక బాధపడ్డాను. అట్లా ఉంటారని ఎంకరేజ్ చేయొద్దు. ఒక జాతి స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి పార్టీ మీది, అట్లా ఉంటారని అసలు ఎంకరేజ్ చేయొద్దు. మేము కొత్త నినాదం పట్టుకొచ్చినాం. జై బాపు అంటే గుజరాత్, జై బాపు, జై భీము, జై సంవిధానం అని చెప్పి రాహుల్ గాంధీ గారు తిరుగుతూనే ఉన్నారు. మేము కూడా గ్రామ దిశపోతున్నాం సమైక్యత కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. సో భారత్ మాతాకి జై అనాలి. అది ఎవరితో మాట్లాడండి, భారత్ మాతాకి అంటారు, అంటారు, ఇంకేదైనా అనుకోవచ్చు. దేశాన్ని గౌరవించండి. ఎవరైనా అనుకోవచ్చు, ఎవరి ఇష్టం వచ్చినట్టు. మాత అనండి, తండ్రి అనండి, తల్లి అనండి, ఏదైనా అనండి, మీ ఇష్టం. అది దోషి గారు చెప్పండి. మనము అందరం ఒకటి చూసేది ఏంటంటే ఇలా అరవింద్ అన్న 2 చేతులు పెట్టి దండం పెట్టి మా గురించి కులం మతం కొట్టాడు చేయకండి, మాది ఎవరితోని కులంతోని లేకుంటే మాకు ఏ కులమోడు తిట్టలే, మేము ఆ కులమోడు చెప్పలే అని మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సాయన్న ఒప్పుకున్నాడు, నాది కూడా రోషంలో తెలంగాణ మన అట్లా కల్చర్ ఎట్లా ఉంటుంది, ఆయన ఒకటి తింటే నేను కూడా కోపంలో తింటా. ఎవరు తన తప్పులు ఒప్పుకున్నారు అనుకో, ఎక్కడ ఇంట్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి గొడవలు కానీ, ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే మనం 5 ఆ దుకాణం పోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ని జిఎస్టీ నిలవాలి. అన్న ఈయన జిఎస్టీ పైసలు తీసుకోబోతుండ్రు, మాకు బిల్ ఇస్తలేడు అంటే ఎన్ని రోజు 1-2 పట్టుకుంటే అందరు చక్కగా అయిపోతారు. ఏ కులమోడు అయినా కానీ దానికి ఈ పర్టికులర్ ఇప్పుడు కేవలం ఇది ఒక ఎజెండా. మనం అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం సనాతనం అందరం ఒకటి ఉంటే ఎవ్వరు ఏం చేయలేము. వీళ్ళకి తెలుసు సనాతనంలో ముక్కలు అతి తొందరగా చేయవచ్చు, వేరే మతంలో చేయలేము. దాని గురించి ఒక సనాతన ధర్మాన్ని ముక్కలు చేయడం 100 మంది ఔరంగజేబులు వచ్చినా సాధ్యం. ఇది అర్బన్ నక్సలైట్ అన్నా, ఇది అర్బన్ నక్సలైట్ అని ఇదే థ్యాంక్ యూ జిగ్నేష్ జోషి గారు, మానవత రాయ్ గారు, సిద్ధు గారు, మోహన్ గారు, నవత గారు, సంగప్ప గారు, రాకా సుధాకర్ గారు,
సో చాలా మంది వాళ్ళ చర్చలో జాయిన్ అయ్యి వాళ్ళ ఒపీనియన్స్ తెలిపారు. ఒకటి మరొకసారి చెప్తున్నా, జీ స్టాండ్ దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా, దేశాన్ని ముక్కలు చేసే విధంగా ఎవరు ప్రయత్నించినా దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో, దాన్ని వ్యతిరేకించడంలో జీ ముందుంటుంది. 2017లో దేశ రాజధాని నడిబొడ్డున జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో భారత్ తుమ్కో తుక్డా తుక్డా కరేంగే అని అన్న వాళ్ళని ఎక్స్పోజ్ చేసింది ఆ రోజు జీటీవీ. ఆ రోజు ఇదే డిఎన్ఏ షోలో జీ న్యూస్లో ఎక్స్పోజ్ చేసింది జీటీవీ. ఇవాళ కూడా ఎప్పుడైనా సరే దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా, రాజ్యాంగ పరిధిలో ఏమన్నా చేసుకోండి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశ సమగ్రతకు భంగంలో వాటిల్లే విధంగా చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఊరుకోం. అందుకనే ఈ ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయి. ఉద్యమంలో పాల్గొట్టిన వాళ్ళందరూ అసాంఘిక శక్తులు అనను. ఉద్యమంలో పాల్గొట్టిన వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మేబీ తెలంగాణ సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసాంఘిక శక్తులు చొరబడ్డాయి. ఆ చొరబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్